Hello friends, welcome to my channel Multi-Champ. మన Multi-Champ లో ఇవాల్టి స్పెషల్ గుల్లగా అలాగే కరకరలాడే టేస్టీ పల్లీలు పుట్నాల పప్పు మురుకులు. అయితే ఈ పల్లీలు పుట్నాల పప్పు మురుకుల్ని చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ మురుకుల కోసం స్టవ్ మీద ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం. ఇలా కలుపుతూ వేయించుకోవడం వలన ఏమవుతాయంటే మన పల్లీలు అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, పల్లీలన్నీ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ అంటే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా పల్లీలన్నింటినీ తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అంటే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, అదే కప్తో అరకప్పు వరకు అంటే హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పుని, అదేనండి మనం వేయించిన శనగపప్పుని తీసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం. చూసారు కదా, కాసేపు 2 మినిట్స్ పాటు వేయించుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వేరుశనగ గుళ్ళు అనేది బాగా చల్లారిపోయి అదేవిధంగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ శనగపప్పు అదేనండి పుట్నాల పప్పుని చక్కగా వేయించేసుకొని చల్లారి చేసుకున్నాం కదా. ఈ రెండు కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వీటన్నింటినీ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఆపుతూ ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. చూసారా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలాంటిది ఒక జల్లెడ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్నంతటిని ఇందులో వేసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా జల్లెడ పట్టించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చివరిగా ఈ నూకగా వచ్చింది చూసారా. ఓకే, ఇలా నూకగా వచ్చిందంతా మనం పడేసుకోవాలి. చూసారా, పిండి ఎంత చక్కగా ఫైన్గా ఉందో. అలా జల్లెడ పట్టుకోవటం వలన ఈ విధంగా ఫైన్గా పిండి తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే అదే జాలిగిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకొని, అంటే నేను ఒక కప్పు వేసుకొని ముందుగా జల్లెడ పట్టించేసుకుంటాను. చూసారా, ఇంకో కప్పు కూడా ఇదే విధంగా జల్లెడ పట్టించేస్తాం. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము తీసుకొని ఈ విధంగా జస్ట్ క్రష్ చేసేసుకోండి. ఈ విధంగా క్రష్ చేసుకొని వామును కూడా వేసేసుకుందాం. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మిరియాల పొడి, ఫ్రెష్గా దంచుకుని మిరియాల పొడి వేసుకోండి. ఓకే, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, చివరిగా మంచి రంగు రావటానికి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కాచిన నూనె 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకొని, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఓకే, జాగ్రత్తగా మెల్లగా పిండి అంతటిని వేసుకొని నిదానంగా కలుపుకోండి. ఓకే, నిదానంగా మనకి పిండి అంతటికి చక్కగా పట్టుకునే విధంగా జాగ్రత్తగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ రావడానికి కాస్తంత ఇంగువ, నేనైతే ఇక్కడ షాప్లో దొరికే పొడి ఇంగువ వేస్తున్నాను. ఓకే, కాస్తంత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఓకే దీన్ని పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇంగువ వేస్తే ఫ్రెండ్స్ ఈ మురుకులు అనేది మంచి టేస్టీగా ఉంటాయి. ఓకే, డెఫినెట్గా ఒకసారి వేసి ట్రై చేయండి. పిండి అంతటికి ఇంగువని బాగా పట్టించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీరు తీసుకొని కొంచెంగా పోసుకుంటూ ఓకే మురుకుల పిండిని కలుపుకుందాం. ఓకే, కొంచెంగా పోసుకోండి ఫ్రెండ్స్, మరీ జారుడుగా కాకుండా మెల్లమెల్లగా చూసుకుంటూ కొంచెం పిండిని ఈ విధంగా కలుపుకుంటూ పోసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం పిండిని కలిపేసుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ అయితే గట్టిగా ఉండకూడదు. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే గట్టిగా ఉన్నా సరే మనకి మురుకులు ఒత్తుకోవడానికి రావు, అదేవిధంగా ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఓకే,
చూసారా ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా. ఆ 10 మినిట్స్ లోపలే నేను ఏం చేశానంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అదేనండి ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి మురుకులు వేసుకోవడానికి మురుకులు గిన్నె ఇలా తీసుకుందాం. చూడండి ఇలా ఈ చిన్న రంధ్రాలు ఉండే మురుకులు గిన్నెని తీసుకొని మురుకులు ఈ ప్లేట్ని అమర్చుకున్న తర్వాత మనం ఇందులోకి ఈ కలిపి పెట్టుకున్న మురుకుల పిండిని ఫిల్ చేసేసుకుందాం. ఫిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మనం మురుకులు వేసుకోవడానికి వెళ్ళిపోదాం. పదండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా లైట్గా వేడెక్కింది. ఇప్పుడు మనం మురుకుల్ని వేసుకుందాం. చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే అయితే కలుపుకోకండి. 1 నిమిషం పాటు అలా విడిచిపెట్టేసేయండి. ఓకే, అండ్ జాగ్రత్త ఫ్రెండ్స్, ఆయిల్ అనేది చేతి మీదకి వస్తుంది. ఈ నురగంతా తగ్గిపోయే వరకు అయితే అస్సలు కలుపుకోకండి. చూసారు కదా మొత్తం బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఇంకో వైపు కూడా టర్న్ చేసేసుకుందాం. టర్న్ చేసుకొని మరి ఎర్రగా కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, బబుల్స్ అన్నీ తగ్గిపోయి అదేవిధంగా మంచి రంగు కూడా వచ్చాయి. చూసారా, ఇప్పుడు మనం దీన్ని అంతటిని ఒక జాలీ గరిటెలోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకుందాం. అంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా సరే పోతుంది కదా. ఓకే, పోయిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకుందాం. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమి ఉన్నా సరే ఆ గిన్నెలో ఉండిపోతుంది. ముందు మనం వేసుకున్నాం కదా, అదేవిధంగా స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా వేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మురుకులన్నింటినీ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా అంటే చిన్న ముక్కలుగా చేసేసుకోండి. చిన్న ముక్కలుగా చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక 20 డేస్ వరకు 20 to 25 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంటిల్లిపాది ఈవినింగ్ టీ టైం స్నాక్గా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేవచ్చు. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచికరమైన ఈ కరకరలాడే మురుకుల్ని ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ కరకరలాడే మురుకులను తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా టీ టైం స్నాక్స్ని ఎంజాయ్ చేసేసేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.